ప్రొద్దుటూరు పట్టణం నాగేంద్రనగర్కి చెందినటువంటి సత్య జితేంద్రనాథ్ అనే 9వ అబ్బాయి జీవనజ్యోతి స్కూల్లో చదువుతూ ఉన్నాడు. 9వ తారీఖు వాళ్ళ నాన్న మందలించాలన్న కారణంతో ఆ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఉద్దేశంతో తన యొక్క స్కూల్కి వెళ్ళే సైకిల్, స్కూల్ బ్యాగ్తో కలిసి ఆ అబ్బాయి రాత్రంతా సుమారు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటా నంద్యాల చేయడం జరిగింది. సైకిల్ నంద్యాల వరకు వెళ్ళడం జరిగింది. తదుపరి వాళ్ళ నాన్న యొక్క ఫిర్యాదు మేరకు మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా CCTV మొత్తం వెరిఫై జరిగింది. CCTV ఆధారంగా ఆ అబ్బాయి యొక్క ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఆ అబ్బాయి ట్రాక్ మాకు రాజపాలెం దగ్గర, చాగలమరి టోల్గేట్ దగ్గర లభించడం జరిగింది. దాని ఆధారంగా మళ్ళా నంద్యాల పోలీసుల యొక్క సహకారంతో నూనెపల్లి, ఐనూరు మెట్ట, నంద్యాల రైల్వే ప్రాంతాలలో సెర్చ్ చేయగా అతను రాయచూరు ట్రైన్ ఎక్కడం మాకు అబ్జర్వ్ జరిగింది. తర్వాత విచారించుకోగా రాయచూరు బంధువున్నారని చేసి పోలీసు కూడా ఇమీడియట్గా వేరే వెహికల్లో రాయచూరు ఫాలో అయ్యి అక్కడ ఆ అబ్బాయిని చిన్నాళ్ళంటికి పోయిన సమయంలో మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఆ అబ్బాయిని విచారణతో బదులు తీసుకొచ్చి విచారించి తల్లిదండ్రులకు అప్పగించి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పి బాగా ఉండాలని చెప్పి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోలీసు శాఖను బాగా అభినందించడం జరిగింది.